నేటి పంచాంగం వివరణ జూలై 25, 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి పంచమి రాత్రి 1:59 వరకు, నక్షత్రం పూర్వభాద్ర సాయంత్రం 4:09 వరకు, యోగం శోభన ఉదయం 7:47 వరకు, కరణం కౌలవ మధ్యాహ్నం 3:19 వరకు, తదుపరి తైతుల రాత్రి 1:59 వరకు. వర్జం రాత్రి 1:10 నుండి 2:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు. యమగండం ఉదయం 5:57 నుండి 7:33 వరకు. అమృతకాలం ఉదయం 8:55 నుండి 10:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమయం సాయంకాలం 6:48. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు దగ్గర వారి నుండి సమయానికి ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఈరోజు ఉపశమనం అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం చేయడానికి మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు అందరిలోనూ మీ ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారిని సైతం ఆకట్టుకోగలుగుతారు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఇక బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న పనిభారం నుండి విముక్తిని పొందుతారు. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సదవకాశం లభిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఐటీ నిపుణులకు మంచి ప్రాజెక్టులు దక్కుతాయి. అలాగే వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల సహాయ సహకారాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఒక కీలక నిర్ణయాన్ని అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతనమైన అవకాశాలు అనేవి అంది వస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక
వృషభ రాశి వారు ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వివిధ కారణాల వలన తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు అధిక లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే కొత్త భాగస్వాములు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. విదేశయానానికి కావలసిన అన్నింటిలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగం కలుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వైద్య రంగం వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వృషభ రాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుండి ఒక శుభవార్త అనేది వింటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. ఇక ఈరోజు సమాజంలో పరపతి అనేది పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా గడుపుతారు. ఇక వృషభ రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో అనుభవాలతో సంస్థలను నడిపించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్త పరిశ్రమ వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులు స్వయం కృషితో ఈరోజు ముందడుగు వేస్తారు, విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక మీకు ఈరోజు గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరిచి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను వింటారు, శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు ఆదాయానికైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. అలాగే సోదరులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తాము ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా లభించడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. మిథున రాశి వారు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారు ఒత్తిడులను తొలగించుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి.
ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు గురు దత్తాత్రేయుని చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి కొంత నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే చేయవలసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేకపోతారు. ఇంట బయట ఒత్తిడి అధికమై అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అస్థిరత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మాట తీరు వలన చాలా నష్టపోతారు కాబట్టి మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ సంబంధ విషయంలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులకు గురవుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు సోదరులతో విభేదాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున కొంత మీరు సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు తండ్రి తరపు వారి నుండి అశుభవార్తలను వినాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు అనేవి కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు విదేశీయానం చేయకపోవడమే మంచిది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే సినీ రంగం వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే వైద్య రంగం వారు వస్తుందనుకున్న మంచి అవకాశం ఒకటి చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు బంధువుల ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని కీలకమైన వ్యవహారాలు మీకు నిరాశను కలిగిస్తాయి. అలాగే ఆస్తి విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇంటా బయట కొత్త సమస్యలు తప్పపోవచ్చు. ఆరోగ్యం కొంత సహకరించక నిరాశ చెందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వ్యాపారాలలో కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలతో అవస్థలు పడతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు సరైన అవకాశాలు లేక నిరాశ చెందుతారు. ఇక విద్యార్థులు తమ అంచనాలలో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే చంద్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు కలవు. అలాగే ఈరోజు సింహరాశి వారికి అన్నింటా ప్రయోజనకరమైన ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము కోరుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మీరు ప్రేమించిన వారు మీకు చేరువవుతారు. ఇక సింహరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పదోన్నతులను సాధిస్తారు. ఇక ఈరోజు విదేశీయాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది.
ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో అవి లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా కనపడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కాంట్రాక్టులు ఈరోజు లభించే అవకాశం అయితే అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సింహరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు అమలవుతాయి. చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇక కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క మన్ననలను పొందగలుగుతారు. ఇక రాబడిపై ఇంతకాలం పడిన ఇబ్బంది తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో ఉన్న ఆదుర్ద తొలగి ఉత్సాహంగా వ్యాపారాలను నడిపి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట విశేషంగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే సింహరాశిలోని మహిళలకి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యా రాశి వారు ఈరోజు సమయానికి తగిన ధన సహాయాన్ని పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత పుంజుకుని మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుండి మన్ననలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అయితే దక్కుతాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు చిన్ననాటి మిత్రులను చాలా కాలం తర్వాత కలుసుకొని చిన్ననాటి విషయాలు గుర్తుకు చేసుకుని ఆశ్చర్యపోతారు. ఇక మీ అభిప్రాయాలపై కుటుంబంలో ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలు విరివిరిగా చేపడతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు దంపతుల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ఇక దూరమైన ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. రావాల్సిన సొమ్ము అందుకుని ఈరోజు కన్యా రాశి వారు తమ అవసరాలను తీర్చుకోగలుగుతారు. నూతన వాహనాలను మరియు ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కన్యా రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో అత్యధిక లాభాలను అందుకొని మరింత సంతోషదాయకంగా ఉంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత స్థితికి వస్తారు. అలాగే ఈరోజు పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఉన్న సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులు కృషి ఫలించి ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఇక కన్యా రాశిలోని మహిళలు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారి రోజు సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు విలువైన వస్తువులను మరియు వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన మార్పులనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులనేవి లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు రావాల్సిన ధనం చేతికందుతుంది. అలాగే తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈ షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అనుకున్న లాభాలను పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో, బంధువులతో తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించబడతాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొత్త ఆశలను చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న హోదాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వారు తీసుకున్న నిర్ణయాల వలన అధిక లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు మందకొడిగా సాగుతాయి. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే పెద్దలను గౌరవించడం వలన కూడా మీకు మంచి జరుగుతుంది. ఇక అవసరానికి ఆర్థిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు మందగిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి పరిస్థితి ఆడకత్తెరలో పూక చెక్కలా ఉంటుంది. ఏది చేసినా తప్పుగా క్రియేట్ చేయబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు తమ తల్లి తరపు వారి నుండి దుర్వార్తను వింటారు. ఇక ఈరోజు విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ప్రేమికులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అపవాదులు, చికాకులతోనే, గందరగోళ నిర్ణయాలతోనే రోజు గడిచిపోతుంది. ఇక ఈరోజు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. మాట జరగడం వలన చాలా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గొంతు సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అధికంగా వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విదేశీయానం చేయడం కూడా
మంచిది కాదు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా వ్యతిరేక ఫలితాలే కనబడుతున్నవి. కుటుంబంలో మీ అభిప్రాయాలను తిరస్కరిస్తారు. అలాగే బంధువులతో ప్రతి విషయానికి విభేదించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించండి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక మిమ్మల్ని మానసిక ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే భాగస్తులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశం కూడా ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేనిపోని బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. అలాగే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అనవసరమైన వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులు శ్రద్ధ తగ్గి ముందుకు సాగలేక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలు తొలగిపోయి ఈరోజు ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఈరోజు మంచి మాట తీరు వలన అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. అన్ని విషయాలలో మీకు సపోర్టివ్గా, అంటే అన్ని విషయాలలో సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అందుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి అవసరాలు తీరుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెట్టేందుకు తాపత్రయపడతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. స్నేహితులతో నెలకొన్న వివాదాలు పరిష్కరించబడతాయి. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు అనేవి జరుగుతాయి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు మరింత రాణిస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని విద్యార్థులు కొత్త అంశాలలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ఆర్థిక పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి లభిస్తాయి. ఇక మకర రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు తీసుకునే మంచి నిర్ణయాల వలన అన్నింట విజయాలనేవి సిద్ధిస్తాయి.
ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు లభించే ఆదాయం మీకు ఊరటనిస్తుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఇక నిరుద్యోగుల యొక్క యత్నాలు అనేవి సానుకూలంగా సాగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల దిశగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని హోదాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు వారి యొక్క కృషి ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. ఇక రాజకీయవేత్తలకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రేమ విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఇక అన్నింటా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు వారి యొక్క కృషి ఫలించి మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి చెందుతారు. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక బంధుమిత్రుల అనుకూలత అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభయోగం కలుగుతుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను వింటారు. ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈరోజు కలిసిపోతారు. ప్రేమ సంబంధ విషయాలలో ఉన్న అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. అలాగే విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కలుగుతుంది. ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఊహించని విధంగా ఆదాయం అనేది సమకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక కొన్ని వివాదాల నుండి ఈరోజు గట్టెక్కుతారు. మిత్రుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సత్తా చాటుకుంటారు. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఊహించిన విధంగా మార్పులు అనేవి జరుగుతాయి. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక కుంభరాశిలోని విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు మంచివి కావు. ఊహించిన విధంగా ఖర్చులు అధికమవుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు.
ఇక ఇంటా బయట ఈరోజు కుంభరాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో స్థానచలనాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది. ఇక ఈరోజు అనేకమైన సమస్యల వలయంలో చిక్కుకొని మీనరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకండి. అలాగే విద్యార్థులు తాము తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని అయితే చూస్తారు. విదేశీయానం చేయడానికి ఎవరైతే చూస్తున్నారో వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు విదేశీయానాన్ని మానుకోండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వివాదాలు కలిగే అవకాశం ఉంది. భాగస్వాముల మధ్య వచ్చే మనస్పర్ధల వలన ఈరోజు వ్యాపారం అనేది దెబ్బతింటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట చేసిన తప్పిదాల వలన అలాగే ఉన్నతాధికారులపై నోరు జారడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉద్యోగం మారాలనుకుంటే మాత్రం మీకు నష్టం కలుగుతుంది. ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఉద్యోగం మార్పుకుని వాయిదా వేసుకోండి. ఇక మీనరాశి వారికి ఈరోజు కుటుంబంలో లేనిపోని చికాకులు అనేవి కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి. ఆస్తి విషయాలలో కొంత నిరాశ అనేది చెందుతారు. బంధువుల ద్వారా సమస్యలను ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణ ఈరోజు వీరికి సవాల్గా మారుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు తమ నిర్ణయాలలో తొందరపాటు అస్సలు పనికిరాదు. అలాగే ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు వినాయక అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకొని శివాభిషేకం చేయించుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.